నమస్తే. మార్పు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈ తెలంగాణ ఓవరాల్‌గా వచ్చినటువంటి మార్పు కంటే మంచిర్యాల జిల్లాలో వచ్చినటువంటి మార్పు చాలా భిన్నంగా కనబడతా ఉన్నది. అక్కడ కూడా కాంగ్రెస్‌కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. అయితే ఆయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్‌గా తెలుస్తా ఉన్నటువంటి వార్త ఏందనంటే 10 ఏళ్లుగా వందల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఒక వారం రోజుల్లో అప్పులన్నీ క్లియర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఈ మధ్యకాలంలో బాగా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అక్కడ ఆ ప్రాంతీయంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు మనతో పాటు విజిత్ రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తేనా? నమస్కారం బ్రదర్. ఎట్లున్నదన్న మంచిర్యాల ఎప్పుడైనా బాగానే ఉంటుంది, కానీ మంచిర్యాలని పాలించే ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళు దాన్ని మాఫియా మంచిర్యాలు చేస్తున్నారు. అంటే మీరు అధికారం కోల్పోయారని ఇట్లా చెప్తున్నారా? అధికారం గతంలో కూడా కోల్పోయినాం. మేము 2009లో కూడా ఓడిపోయినాం. అప్పుడు చెప్పలేదే. ఇప్పటి వరకు మంచిర్యాలకి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉండేదే ఇవాళ కూడా ప్రజల మీద పడలేదు. దోసుకుడు, దోపిడీ చేసుడు, గుండాయిజం, రౌడీజం లేదు. దివాకర్ రావు గారు కావచ్చు, అరవింద్ రెడ్డి గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాతనే మంచిర్యాలంతా అల్లకల్లోలం అతలాకుతలం చేస్తుంటారు. ఈ అప్పుల ఈ పంచాయతీ ఏంది అసలు? 10 సంవత్సరాలుగా అంటే ఏండ్ల తరబడి 100 కోట్ల అప్పుల్లో ఉన్న వ్యక్తి ఈ వారం రోజులలో రెండు మేజర్ కంపెనీలకి వెళ్ళి దాదాపు 444 కోట్లు కట్టిండు. దాదాపు 2012 నుంచి అవి అప్పులలో ఉన్నాయి. దాదాపు 500 కోట్ల అప్పులలో ఉన్నాయి. ఆ తర్వాత ఏ బ్యాంకు కూడా వాళ్ళకి అప్పులు ఇవ్వలే, డిఫాల్టర్లు అయిపోయారు. ఆ 2015 ఆ ప్రాంతంలో నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళకున్న అప్పులు తీరాలంటే రాజకీయమే మార్గము. రాజకీయాలు రావాలి, ప్రజల్ని మోసం చేయాలి, నమ్మియాలి, గెలవాలి, గెలిచిన తర్వాత దోసుకోవాలి అనే ఒక టార్గెట్తో వాళ్ళు వచ్చారు. కరెక్ట్ 10 సంవత్సరాలకు వాళ్ళు అనుకున్న టార్గెట్ నెరవేరింది. 2015లో ఒక లక్ష్యంతో వచ్చింది, 2025లో దోసుకున్నారు, కట్టిరు. అంటే భూమాఫియా, సెటిల్మెంట్లు, బెదిరియడం, భౌతికంగా కొట్టడం, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టియడం, భయపెట్టియడం, కులగొట్టడం, ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు దోసుకోవడం. పుష్క కానీ, మట్టి కానీ, కొండలు మాయమైపోయినాయి. ఇక ప్రభుత్వ పరంగా వచ్చే కట్టడాలు కానీ, రోడ్లు కానీ ఎక్సెస్ టెండర్ వేయడం, టెండర్ ఓవర్తో ఏపీయకపోవడం, సింగిల్ టెండర్ వేయడం, ఇచ్చలు విడిగా కమిషన్లు, పర్సంటేజీలు తీసుకోవడం, అన్ని మార్గాలల్లో వాళ్ళు అంటే భయపెట్టించి బెదిరించి వ్యాపారస్తుల దగ్గర పైసలు తీసుకోవడం, హాస్పిటల్ దగ్గర పైసలు తీసుకోవడం, విద్యాసంస్థల దగ్గర నుంచి పైసలు తీసుకోవడం. ఇక ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో దోసుకుండే మార్గంగా వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు అనుకున్న 500 కోట్లు సంపాదించగలిగారు. అక్రమ సంపాదన. అయితే ఇదంతా కేవలం ఆరోపణలు అని చెప్పి ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూలో కూర్చున్న టైంలో కూడా ప్రెస్ మీట్ నడుస్తూ ఉన్నది. ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కేవలం ఆరోపణలే, నేను అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తప్పు చేయలేదు అని నిరూపించుకోబోతా ఉన్నాడు. ఏం చెప్తారు దీనికి? కట్టిండా కట్టలేదా? నేను ఆ ప్రెస్ మీట్ చూడలేదు, ఎందుకంటే నేను మీకున్నాను కాబట్టి. కట్టిండా కట్టలేదా? ఒకటి. కట్టలేదంటే కట్టిండని మేము ప్రూవ్ చేస్తాం. కట్టిండు అంటే ఏ విధంగా అది కట్టిండు అనేది ప్రూవ్ చేయాలి. గడిచిన 10-15 సంవత్సరాల నుంచి కట్టండి, ఇది 1.5 సంవత్సరంలో ఎట్లా సాధ్యమైంది? ఏ వ్యాపారం చేసినావు, ఏ బిల్డింగ్ కట్టినావు, లేకపోతే ఏ ప్రోడక్ట్ అమ్మినావు, అసలు ఏం చేసినావు, ఏం చేసి 500 కోట్లు సంపాదించిన ప్రజలకు చెప్పాలి కదా. అంటే కంప్లీట్గా కేవలం ఒక అప్పులు చేసి అప్పులు తీర్చుకోవడం కోసమే నేను రాజకీయాలకు పోవాలని ఎవరన్నా ఆలోచిస్తారా? అంటే ఆయనకున్న అప్పు అది బ్యాంకులకు, సరే ప్రైవేట్గా వ్యక్తులకు ఉన్నది అది చాలా ఉన్నది, అది వేరే విషయం, వాళ్ళకి ఎగ్గొట్టచ్చు. కానీ బ్యాంకులకు అంత అప్పు పడ్డాక అది తీర్చాలంటే మార్గం ఏమున్నది? ఆయనకున్న ఆలోచన ప్రకారం ఆయనకు తెలిసింది ఏంటంటే దోసుకోవాలి, మోసం చేయాలి, దోసుకోవాలి, బెదిరియాలి, భయపెట్టియాలి. ఇదంతా కూడా పవర్ ఉంటేనే సాధ్యమవుతుంది. పవర్ కావాలంటే రాజకీయాలకు రావాలి, ఎమ్మెల్యే కావాలి. ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే అయితే అనుకున్నాడు. కాకపోయినా ఆయనకు వేరే ఆప్షన్ లేదు. ఎమ్మెల్యే అయి దోసుకుంటేనే ఆయన అప్పులు కట్టగలుగుతాడు. అందుకే ఒక ప్రణాళికతో వచ్చిండు. ఇలా ఇంత దుర్మార్గమైన సంపాదన కానీ ఆలోచన కానీ చేసి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా మీ మంచిర్యాల జిల్లాకు ఒక 2-3 సార్లు గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం మేము. రీసెంట్గా కూడా రావడం జరిగింది. అంటే ఎక్కడ ఏ ప్రజల్ని మందలించినా కూడా ఎమ్మెల్యే గారి గురించి అబ్బోని మేము మాట్లాడడం అనే సిచ్యువేషన్లు ఉన్నారు. మీరున్నప్పుడు కూడా అంతే ఉండేనా, లేదంటే ప్రేమ్ సాగర్కే భయపడుతున్నారా? అసలు ఎట్లా చూడాలి దీన్ని? మేమున్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఉండే, మేమేనే కాదు, మాకంటే ముందు ఎవరు ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 2023 వరకు కూడా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు ఎంపీ ఉన్నా ప్రజలు నాయకునికి ఎప్పుడు భయపడలేదు. మొట్టమొదటిసారి
ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత భౌతికంగా ఒక గుండా బ్యాచ్ గంజాయి బ్యాచ్ పెట్టి కొట్టియడం, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కనుసందుల్లో ఒక మాఫియాని ఒక బినామీని పెట్టి కొట్టియడం, కొట్టిన తర్వాత ఎవరు ఎందుకు భయపడరు? రెండోది పెద్ద పెద్ద బిల్డింగ్లు గులగొట్టడం, బెదిరియడం, తప్పుడు కేసులు పెట్టడం. ఇవాళ పొద్దున్న ఇంట్లో ఉంటాడు, ఎమ్మెల్యే మాట వినకపోతే సాయంత్రం జైలుకు పోతాడు. పోలీసు పూర్తిగా ఎమ్మెల్యేకి కనుసందుల్లో నడవడం, తప్పుడు కేసులు పెట్టడం, కొట్టిన వ్యక్తి సేఫ్, దెబ్బలు తిన్న వ్యక్తి మీద కేసు పెట్టడం. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ప్రైవేటు బినామీని పెట్టి భౌతికంగా కొట్టడం, బిల్డింగ్లను గులగొట్టడం. ఒక్క బిల్డింగ్ గులగొడితే చుట్టూన్న వేలాదికి సంబంధించిన ఇల్లులందరూ తీసుకొచ్చి పైసలు ఇచ్చారు, మాదైతే గులగొట్టద్దు. అంటే 50 లక్షలు ₹1,00,00,000 ఉన్నది అనుకోండి, ఇస్తే 5 లక్షలు 10 లక్షలు, ఇవ్వకపోతే 50 లక్షలు పోతాయి. మరి అంటే ఒక్కరిని కొట్టి మిగతా వాళ్ళందరినీ బెదిరించి వసూలు చేసుకోవడం, అది తెలివిగా ఆ ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీ చూసి కొట్టడం. ఏమనంటే పార్టీ కక్ష అని బయట, కానీ అసలు విషయం పార్టీ కాదు, అక్కడ పైసా. ప్రేమ్ సాగర్ ఏ పని చేసినా దాని వెనుక పైస ఉంటుంది. అంటే ఈ కాప్రా వివాదం, హెచ్ఎంటీకి సంబంధించి కావచ్చు, కాప్రా కావచ్చు, ఇదంతా డైరెక్ట్ గాంధీ భవన్లో కూడా అనేక సార్లు వాళ్ళు కూర్చొని మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం. ఎందుకంటే గాంధీ భవన్కి పోయినరు, అవును, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయినరు, ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేసి, ఇంతమంది ఒక 500 మంది ఒక్క వ్యక్తి మీ ఎమ్మెల్యే మాకు ఇబ్బంది పెడుతుందని అక్కడున్న ప్రభుత్వ పెద్దలకు, పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేసినా అందరూ చెవులు మూసుకుంటే ఇలా ఏమైంది అంటున్నా. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ సంపాదించిండంటే ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజు కట్టడి చేసి ఉంటే మంచిర్యాల దుర్మార్గం జరుగుతుందని తెలియదా? మేము మొత్తుకోలేదా? మేము వచ్చి ఇక్కడ డీజీపీ కంప్లైంట్ చేయలేదా? మేము హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేయలేదా? ఎవరన్నా ఎక్కడన్నా స్పందించలేదు. ఎవ్వరు, ఏ నాయకుడు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ వాళ్ళు ఎట్లా దోసుకోవాలని వాళ్ళు ఉన్నారు. మరి 117 కాన్స్టిట్యున్సీలు నేను గెలుస్తా అని బలంగా చెప్తున్నాడు. మరి నెక్స్ట్ మంచిర్యాల అవకాశం ఉన్నదా? ఎందుకంటే ఎవరిని భయపడుతున్నారు కదా జనాలు. భయం ఉన్న చోట ప్రేమ ఉండదు. పోయినసారి గెలిచినప్పుడు భయం లేదు, మోసపోయారు. ఈసారి భయపట్టిస్తుంది కదా, అసలు భయం ఈయన భయపెడతారు. ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తారు ప్రజలు తడాకేందో చూపిస్తారు. మంచి నాయకుడు మట్టిలో కలిసిపోయారు, రాజకీయ జీవితం లేకుండా పోయింది. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా కేవలం మంచిర్యాల ప్రజలకు సంబంధించి? మంచిర్యాల ప్రజలకు చెప్తున్నా, వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు, కాకపోతే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు రాజకీయ జీవితం మట్టిలో కలిపేస్తారు. రాజకీయంగా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో చూస్తే ఈ కొన్ని సరే మంచిర్యాల విషయం అట్లా పక్కనకు జరిపితే కొన్ని క్షుద్ర పూజలు చేసి బీఆర్ఎస్ హరీష్ రావు ముఖ్యంగా అందులో పాల్గొని వర్షాలు రాకుండా చేస్తున్నారు. ఏమనిపిస్తుందన్నా ఇట్లాంటి మాటలు వింటుంటే? వాళ్ళకు దిమాగ్ దొబ్బింది. వాళ్ళకు చెప్పిన పనులు చేయలేక వాళ్ళు ఎందుకు పెన్షన్స్ ఇస్తలేరు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎందుకు ఇస్తలేరు? ఆడపడుచులకు 2,500 ఎందుకు ఇస్తలేరు? ఎకరానికి 15,000 ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు చెప్పినే చేయరు, అభివృద్ధి చేయరు. అప్పు తీసుకొచ్చింది వీళ్ళు జేబులకు పోతుంది. కేసీఆర్ గారు అప్పు చేస్తే ఆస్తులండి, కాళేశ్వరం కనిపిస్తుంది కదా, అప్పు చేస్తే మీకు కనిపిస్తుంది. వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ తోనే 5 సంవత్సరాలు నిలదీయాలని ఫిక్స్ అయిపోయిన వాళ్ళ నాయకత్వము, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ టీవీలలో కూర్చుని చర్చించే నాయకులందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, మీరు డైవర్ట్ చేయాలి. ఈ రోజు కూడా ఇచ్చిందే అందుకు స్టిల్ ఈ రోజు కూడా నేను ఇదే మాట మీద కట్టుబడి ఉంటా అని చెప్పి అద్దంకి దయాకర్ సవాల్ చేస్తున్నాడు. అదే చెప్తున్నా కదా, అబద్ధాన్ని గట్టిగా ఆడాలి, పదే చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుల మీద ఒట్టేసి చెప్పలేదా ఇస్తా అని? అందుకని ఎక్కువ మాట్లాడుతుండే అద్దంకి దయాకర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఈ నెల అయితే 2,000, వచ్చే నెల అయితే 4,000 అని చెప్పలేదా? ఇక రాహుల్ గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. అందరూ అబద్ధాలు ఎంత బ్రహ్మాండంగా ఆడినప్పుడు అదే విధంగా ఈయన ఆడతాడు. అప్పుడు వాళ్ళు ఆడినరు, ఇప్పుడు వాళ్ళు ఆడితే నమ్మేటట్లేరు కూడా కింద వాళ్ళతో ఆడిపిస్తారు. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ మార్పు తెస్తామని రాబోతున్నదా ఎట్లా? ఓల్డ్ ఈజ్ గోల్డ్, కేసీఆర్ ఈజ్ బ్యాక్. ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఇమ్మీడియట్ కావాలి అసలు వాళ్ళకు. కానీ చట్టం, రాజ్యాంగం 5 సంవత్సరాల అవకాశం ఇచ్చింది కాబట్టి మనం వెయిట్ చేయాలి తప్ప ఇప్పటికిప్పుడు కూడా మొత్తం ఎలక్షన్ పెడితే అసలు మిమ్మల్ని నేను 34 దాకా నేనే ఉంటా, ఆ తర్వాత మీకు ఇచ్చిపోతా, నేను దేశ రాజకీయాలకు వైపు మొగ్గు చూపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు కదా. జ్యోతిష్యం చెప్పుకుంటే మంచిది కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. అది ముఖ్యమంత్రి గారు జ్యోతిష్యం చెప్పుకుంటే మంచిది కదా. ఆయన చెప్పిన అన్ని నిజమైపోతాయి. ప్రపంచ దేశాలలో ఎవరు ప్రెసిడెంట్లు అవుతారు, ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన చెప్పుకుంటూ పోతే అయిపోతుంది కదా. ఆయన చెప్పింది నిజమైతే. నెక్స్ట్ ఎలక్షన్లో
ప్రత్యక్షంగా చూడొచ్చా అన్న విజిత్ రావుని? 100%. ఆ, 100% ప్రత్యక్షంగా చూస్తాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న ఆశీస్సులతో ఖచ్చితంగా ఎమ్మెల్యేని అవుతారని, ప్రజల దీవెనతో ఎమ్మెల్యే అవుతారని నేను అనుకుంటున్నాను. గెలవబోతున్నారు. 100%. ఆ, 100%. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇట్లనే మాటలు చెప్పి ప్రేమ్ సాగర్ రావు వచ్చిండు, మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు అంటే మళ్ళీ కొత్త తరానికి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద? దివాకర్ రావు గారి మంచితనాన్ని రానున్న 20 సంవత్సరాలు కాపాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అభివృద్ధి చేయవలసిన బాధ్యత నాది ఉన్నది. అదేవిధంగా పేదలకు, అందరికీ, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేనున్నా అనే ఒక ధైర్యం, ఒక భరోసా ఇచ్చే నాయకునిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను దివాకర్ రావుని వదులుకున్న తర్వాత మంచిర్యాల ప్రజలు ఏమన్నా కోల్పోయిర్రు అని ఎప్పుడన్నా? డెఫినెట్లీ ఒక మంచి మనిషిని కోల్పోయినాము. ఆయన పని ఆయన చేసుకుంటా అంటే ఆయనతో మనకు సంబంధం లేకుండే, మనకేదైనా పని పడితే ఆయన మనతో మాట్లాడుతుండే తప్ప, లేకపోతే మనది మనకి. ఈయనేంది, ఈ ఎమ్మెల్యే ఏంది, మొత్తం పొద్దులేతో కూలగొట్టుడైంది, పండగల కూలగొట్టుడైంది, ఈ వసూళ్ళు ఏంది, ఈ భయం ఏంది, బెదిరించుడైంది, స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం. అసలు ఎట్లాంటోని ఎన్నుకున్నాము, ఎందుకు ఎన్నుకున్నాం ఇట్లాంటోని? పక్క ఊరికో, పక్క హైదరాబాద్కి వస్తే నీది ఏ ప్రాంతం అంటే మంచిర్యాల అంటే ఇజ్జత్ పోతుంది. అలా నీ ఎమ్మెల్యే గట్లాంటి వాళ్ళు కోటేసినావు అనే మాట వస్తుంది. ఎవరు కోటేసినావు అంటే ఓటేసినోడు చెప్పుకుంటాడు ఇప్పుడు నేను కాంగ్రెస్ కోటేసిన అని. ఆ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జెన్జీ ఉద్యమాలు నడుస్తున్నాయి. అక్కడ ఢిల్లీలో చూసినాం, మన తెలంగాణలో కూడా నిరుద్యోగులందరూ కూడా మొత్తం ఏకమయ్యి కాంగ్రెస్ మీద విచ్చలవిడిగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఎగనిస్ట్గా. మీరు కొత్త తరం నాయకులు కాబోతూ ఉన్నారు. జెన్జీని ఏమన్నా ఇప్పుడున్నటువంటి యువతని ఏమన్నా చెప్పాలనుకున్నారా? వాళ్ళు మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారా, పనిచేయడానికి? జెన్జీ అనేటోళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించాల్సిందే. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు చేస్తున్న తప్పులు నిలదీయాల్సిందే, ఏ పార్టీకి సంబంధం లేకుండా. ఇప్పుడు మేము ప్రతిపక్షాలను కదా, మమ్మల్ని కలవమని కాదు, ఏ పార్టీకి లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఇంకా మంచిగా ఉండాలి అంటే జెన్జీ అనేటోళ్ళు ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఉండాలి. వాళ్ళకు రాజకీయాలకు వద్దామనుకుంటే ఏదో ఒక పార్టీలకు రావాలి, కానీ రాజకీయాలకు రాకముందు వాళ్ళకి ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ మీద కొట్లాడాలి. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు, ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు, పార్టీల ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటట్టు, జెన్జీని చూస్తే భయమయ్యేటట్టు ఈ యొక్క యువతరం తయారు కావాలని నేను కోరుతున్నాను. అయితే ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఒక పక్క ముఖ్యమంత్రి కూడా జెన్జీకి సపోర్ట్ చేసుకుంటూ మన ఉద్యమాలు చేసి, మన ర్యాలీలు తీసిండ్రు, చూసిరు మీరు కూడా. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఆయన మీద ఉద్యమాలు చేసిన, నిరసన ధర్నాలు ప్రభుత్వానికి యాంటీగా చేస్తే వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వేసుడు, అంటే అరెస్ట్ చేసుడు, తర్వాత వాళ్ళని నిర్బంధించుడు, ఇవన్నీ నడుస్తున్నాయి. అవన్నీ చాలకుండా ఇంకా వాళ్ళ మీద ఉల్టా మాటలు, వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని పట్టుకొని మాట్లాడారు. చాలా దురదృష్టం. అందుకే చదువుకున్న వాళ్ళు కావాలి, చదువు మీద విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి, ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి అది కనిపిస్తుంది, ఇది మంచి ల్యాండ్, బాగా పైసలు అవుతుంది, అది వేస్ట్ ల్యాండ్. అట్లే వాళ్ళ భాషే కాదు కదా. అట్లే విద్యార్థులు కూడా ఆయనకు వేరే లెక్క కనిపిస్తుంది. చాలా దురదృష్టకరం ఆ మాట. ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీర్, ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ మద్రాస్ యూనివర్సిటీ. ఓకే, సూపర్. అంటే ఒక అప్లికేషన్ కూడా నింపరాదు, అందరూ బయటకు వస్తున్నారు, 1,10,000 మంది బయటకు వస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు. ఇలా ప్రపంచంలో అనేక దేశాలల్లో ఈ భారతదేశం నుంచి సర్టిఫికేట్ తీసుకునే ఇంజనీర్లు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. పెద్ద పెద్ద కట్టడాలు కట్టిండ్రు, అనేక ఇన్నోవేషన్స్ చేసిండ్రు. ఈయాడు కూడా దే ఫైనెస్ట్ ఆఫ్ ఫైనెస్ట్ ఇంజనీర్స్ ఆఫ్ బీన్ అవుట్పుట్ ఆఫ్ మన తెలంగాణ అనుకోండి, ఇండియా అనుకోండి. వాళ్ళని అవమానించిండే నిజంగా. ఆ రోజు నేను నా పర్సనల్గా నేను ఒక ఇంజనీర్, నాకు కూడా ఇంజనీర్గా మీరు కూడా అట్టయ్యాను. బాధ అనిపించింది. ఒక ముఖ్యమంత్రి ఏంది ఇంజనీర్లు అందరినీ మాట అంటున్నాడు ఏంది? ఇంజనీర్ అంటే ఆయన ఎంసెట్ రాసిండా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండా, ఆయనకు తెలుసా అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్లలో, అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లలో తెలుసా? ఆయన వేసుకున్న బట్ట ఇంజనీర్ ప్లాన్ చేసిందే, ఆయన మాట్లాడుతున్న మైకు ఇంజనీర్ ప్లాన్ చేసిందే, ఆయన కూర్చుంటున్న చైరు, ఎవ్రీథింగ్. ఇలా ఏది లేదు ప్రపంచంలో, ఏదన్నా ముట్టు అది ఇంజనీర్ ఎక్కడనో ఒక్కడ కష్టపడి ఆలోచిస్తేనే బయటకు వచ్చింది కదా ఆ ప్రోడక్ట్. నువ్వు మాట్లాడుతున్న మైక్ ఎట్లా పడుతుంది? లక్షల మందికి, వేల మందికి ఎట్లా పడుతుంది? ఇంజనీర్ అందరికి కెమికల్ వేస్ట్ అయితే ఆ ఇంజనీర్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు బట్ట కప్పుకున్నట్టువా? ఎట్లా వచ్చింది? బటన్స్ ఎట్లా వచ్చినాయి? స్టిచ్చింగ్ ఎట్లా వచ్చింది? స్టిచ్చింగ్ మెషిన్ ఎట్లా వచ్చింది? నువ్వు నడుపుతున్న కారు, నువ్వు కూర్చున్న కారు ఎట్లా వచ్చింది? నువ్వు ఎక్కుతున్న లిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంజనీర్ అనే ముందు అడుగున ఇంజనీర్ కష్టపడితేనే, ఇంజనీరు మేధస్తోనే ఇలా ప్రపంచం నడుస్తుంది. అట్లాంటి ఇంజనీర్ నువ్వు అవమానిస్తావా? సిగ్గుండాలి ముఖ్యమంత్రి. ఫైనల్గా
రీసెంట్గా మాట్లాడుతున్నాను 2 లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా మీరు కూడా ఒక సభ పెట్టి వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ ప్రకటించారో అక్కడి నుంచే సవాలుగా యువ సంగ్రామ సదస్సు అని పెడితే వాళ్ళందరినీ కూడా మీ పార్టీ వాళ్ళే నడిపిస్తున్నారు, మీరు పైసలు ఇచ్చి వాళ్ళని ఏదో వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు పైసలు తీసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళని అన్నారు. రీసెంట్గా మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోండి, అక్కడికి వెళ్తే మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము 2,50,000 ప్యాకేజ్ తోటి నెలకు మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట్లాడారు. వీళ్ళు కూడా జర్మన్ జపాన్కి పోయి కాంటాక్ట్ చేయాలి, ఇక్కడ కాంటాక్ట్ చేయొద్దు, అక్కడ కాంటాక్ట్ చేయాలి, అక్కడ భాష నేర్చుకోవాలి, అక్కడ గెలుచుకోమని చెప్పండి. అక్కడ పోయి అక్కడ రాజ్యాంగాన్ని వీళ్ళు లంచాలు ఇచ్చి, వీళ్ళకి అలవాటు కదా, వీళ్ళకి బాగా పైసలు ఉన్నాయి కదా, లంచాలు ఇచ్చి రాజ్యాంగం చేంజ్ చేసి ఇండియాలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు అని ఒక కొత్త రూల్ తీసుకొచ్చి అక్కడ పోయి కాంటాక్ట్ చేయండి, ఇక్కడ వస్తుంది. అంటే జంతర్ మంతర్ చేస్తేనేమో జెన్జీ, ఇక్కడ మన గాంధీ పార్క్ చేస్తేనేమో జంజీ కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పాలి ఇప్పుడు అక్కడ జంజీ కాదని చెప్పి. అంటే అక్కడ జంతర్ మంతర్ ఢిల్లీలో కూర్చుంటేనేమో జంజీ అవుతారు, ఇక్కడ వచ్చి కూర్చుంటేనేమో పేడ్ ఆర్టిస్టులు అవుతారా అనేదానికి ఒక హద్దు, ఒక ఆలోచన అనేది ఉండాలి. ఒక్క మాటల తెలంగాణలో ప్రజెంట్ నడుస్తున్నటువంటి పరిపాలన మీద ఏం చెప్తారు విజిత్ గారు? పరిపాలన అనే ప్రధానికే అర్థం లేదు. అసలు ఇది జరుగుతుంది పరిపాలన కాదు, పైసల పాలన, ప్రజాపాలన కాదు, ఇది పైసల పాలన. పొద్దున్న లేస్తే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పైసలు ఎట్లా సంపాదించాలని ఆలోచన తప్ప ప్రజలకి ఏం చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు, రాదు. ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధికారం. బీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా ప్రజలల్లో అయ్యో మంచి నాయకుడిని, మంచి పార్టీని మనం పోగొట్టుకున్నవే అనేది బలంగా ఇవాళ ప్రజలలో ఉన్నది. రానున్న రోజులలో ఇంకా ఎక్కువ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో ప్రజలందరూ కూడా రానున్న రోజులలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. కేవలం పరిపాలన కాదు, ఇది ప్రజాపాలన అని చెప్పి ముందరికి వచ్చారు, కానీ కేవలం మొత్తం కూడా పైసల పాలన నడుస్తూ ఉన్నది. దోచుకోవడం, దాచుకోవడం తప్ప రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏం లేదు. ముఖ్యంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ మంచిర్యాల ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన పూర్తిగా ఒక పగడ్బందీ ప్లాన్ తోటి వచ్చి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఒక్కసారిగా తీర్చేసుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చింది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి ఆయన అస్సలు కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ది అధికారం, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నారని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.